తండ్రి అయిన దేవుడు నోవాహు గారిలో చూసినటువంటి లక్షణాలు ఏంటి, వాటి నుంచి మనము ఏమి నేర్చుకుంటున్నాము అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇవి ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు గారి గురించి మనకి కనిపిస్తూ ఉంటుందంట. ఈ తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి భూలోకం వైపు చూసినప్పుడు సమస్త శరీరుల మూలముగా భూమి అనేది బలత్కారము చేత నిండిపోయింది. అప్పుడు యేసయ్య ఏమని తలంచుకున్నారు అంటే, నేను ఈ ప్రజలను ఎందుకు చేశానా అని సంతాపపడి హృదయములో నొచ్చుకొనెను అని ఈ యొక్క ఆదికాండ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు ఎవరు కనిపించారంట? నోవాహు గారు కనిపించారు. నోవాహు గారు యెహోవా యందు కృప పొందిన వాడుగాను, నీతిమంతుడుగాను, తన తరములన్నిటిలో నిందారహితుడుగాను కనిపించారు. ఇంకా దేవునితో నడిచిన వాడుగా మనకి బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉంది. మరి ఈ యొక్క లోకములో మనం చూసినట్లయితే, లోకంలో చాలామంది ప్రజలైన వారు లోక ఆశలతో నిండిపోయి ఉన్నారు. మనము క్రైస్తవులుగా ప్రత్యేకింపబడినటువంటి మనము లోకముతో ఏకము కాక ప్రత్యేకింపబడినటువంటి నోవాహు వలె మనము ఏమి చేయాలి అంటే, దేవుని దృష్టికి కృప పొందిన వారంగా కనిపించాలంట. మరి ఇంకా ఎలా కనిపించాలి అంటే, దేవుని ఆజ్ఞను అనుసరించి నీతిమంతులముగా ఉండాలి. మన తరాలన్నిటిలో నిందారహితులుగా ఉండాలి. మరి దేవుని ఆజ్ఞకు విధేయత చూపించిన వారముగా ఉండాలి. దేవునితో నడిచే లక్షణాలను కలిగి ఉండాలి. వీటన్నిటినీ చేసి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మరి రెండవ రాకడ అనేది అతి త్వరలో రానయ్యున్నది. మరి ఎప్పుడు దేవుడు వస్తారో మనకి తెలియదండి. మరి ఆయన వచ్చేటువంటి టైంకి మనము ఎలా కనిపించాలి? నోవాహు వలె మనము కనిపించిన ఎడల మనము ఆయనతో కూడా తీసుకొని వెళ్తారు. లేనిచో మనము విడవబడినటువంటి కన్యకల వరుసలోనికి వెళ్ళిపోతామండి. మరి నేను బాప్తిస్మము తీసుకున్నాను కదా, ప్రతి ఆదివారము చర్చికి వెళ్తున్నాను కదా, నేను కొన్ని తప్పులు చేసి ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తారు అనేటువంటి భ్రమలో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదండి. మనము యథార్థంగా ఉంటున్నామా అనేటువంటి బైబిల్ అనేటువంటి అర్థంలోనికి ప్రతి దినాన్ని మనకి మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా అని పరీక్ష చేసుకుంటూ ఉండాలి అండి. ఈ యొక్క నోవాహు గారి నుంచి ఈ లక్షణాలను మనము ఈరోజు నేర్చుకున్నాము. అందరికీ మరణాత.